యత్సాంఖ్యే ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ య పశ్యతి స పశ్యతి. కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను అందించటం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఒక్కటే అని చూసిన నాడే నిజముగా ఉన్నది ఉన్నట్టుగా చూసినట్టు. ఆధ్యాత్మిక సాధనలో మనసు యొక్క ఉద్దేశమే ప్రధానమైనది, బాహ్యమైన క్రియలు కావు. ఒక వ్యక్తి పవిత్ర బృందావన ధామంలో నివసిస్తున్న అతని మనసు కోలకత్తాలో రసగుల్లాలు తినటం కోసం భావన చేస్తే అతను కోలకత్తాలో నివసిస్తున్నట్టే లెక్క. దీనికి విరుద్ధంగా ఒక్క కోలకత్తా నగర హడావిడి మధ్య నివసిస్తున్న బృందావన పుణ్యక్షేత్రంపైనే మనసు నిమగ్నం చేస్తే అతనికి ఆ బృందావనంలో నివసించే ఫలితం దక్కుతుంది. మన మానసిక స్థితిని బట్టి మన ఆత్మ ఉద్ధరణ స్థాయి ఉంటుంది అని సమస్త వైదిక శాస్త్రాలు పేర్కొంటున్నాయి. బంధమునకు మరియు మోక్షమునకు కారణం మనసే. జగద్గురు శ్రీ కుపాలజీ మహారాజ్ గారు ఇదే సూత్రమును పేర్కొన్నారు. బంధము మరియు మోక్షము అనేవి మనస్సు యొక్క స్థితి మీద ఆధారపడతాయి. ఏ విధమైన రూపంలో భక్తి చేసినా మనసుని మాత్రం భగవంతుని ధ్యానంలోనే నిమగ్నం చేయము. ఆధ్యాత్మిక దృష్టి లేనివాడు కర్మ సన్యాసికి కర్మయోగికి ఉన్న బాహ్యమైన తేడాలను చూసి కర్మ సన్యాసియే ఉన్నతమైన వాడు అని ప్రకటిస్తాడు. కర్మ సన్యాసులు మరియు కర్మయోగులు కూడా తమ మనసులను భగవంతుని యందే నిమగ్నం చేసినట్టు చూసి జనులు వారిద్దరూ ఒకే సరిసమాన అంతర్గత స్థితిలో ఉన్నట్టు గమనిస్తారు. ఈ రోజుకి ఇక్కడితో ఆగుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.